ఓకే, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్న శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మనందరం కూడా భావించవచ్చు. సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది అనేటువంటి నినాదానికి తగినట్టు ఈరోజు ఈ బడ్జెట్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి విధంగా భావించవచ్చు. గత ప్రభుత్వ అనాలోచితమైనటువంటి విధానాలకు, అసమర్థ అవినీతిమయమైనటువంటి పరిపాలనకు, ప్రజల కష్టాలకు కాలరాస్తూ ఈరోజు స్వర్ణాంధ్ర సాధన సంకల్పానికి నిజం చేస్తూ ఈ బడ్జెట్ ముందడుగేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే, సంక్షేమం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనందరికి కూడా తెలుసు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి ఒక నిచ్చెనగా ఉపయోగించుకొని, వాటి ద్వారా ప్రజల జీవిత విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే ఈరోజు ప్రజలు భవిష్యత్తును మార్చగలమైనటువంటి ఆలోచన కాకుండా, ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలు ఏ విధంగా ఉపయోగపడతాయో, సామాన్యుడి దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తుల దగ్గర నుండి రైతుల వరకు, మహిళల దగ్గర నుండి యువకుల వరకు ప్రతి ఒక్కరి ఆశలను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే, విద్య కానీ, వైద్యం కానీ, పాఠశాల వ్యవస్థ కానీ, అలాగే ఉద్యోగాల భద్రత కానీ, అన్నిటికి మించి రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేటువంటి అవకాశాలని కల్పించేటువంటి క్రమంలో కూడా ఈరోజు ఎంతో ముందు చూపుతో, దూరదృష్టితో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. ఇంట్లో కూర్చొని అసెంబ్లీకి రాకుండా ఈ బడ్జెట్ మీద మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మీ పరిపాలనలో ఏ విధంగా రెవెన్యూ లోటు ఉన్నదో ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మూలధన వ్యయాన్ని ఎంతవరకు ఖర్చు చేశారో ఒక్కసారి మీరు గతంలో ఉన్నటువంటి మీ లెక్కల్ని ప్రజలకు బహిర్గతం చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 17% మూలధన వ్యయాన్ని ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 56,000 కోట్ల రూపాయలు ఈరోజు మూలధన వ్యయం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు. కానీ గతంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటుని పూర్తిగా ఈరోజు తగ్గించేటువంటి ఆలోచన కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పక్కన మనందరికి కూడా చూసుకోవచ్చు, మున్సిపల్కి సంబంధించినటువంటి కేటాయింపులు, అర్బన్ డెవలప్మెంట్ కోసం కానీ, ఏదైనా మున్సిపల్ శాఖకు సంబంధించి కేటాయింపులు, ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమృత్ 2.0 కింద పట్టణ స్థానిక సంస్థల్లో 117 ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుడుతూ దాదాపు 400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసేటువంటి కార్యక్రమం కానీ, అలాగే 506 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కానీ, అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో కానీ, ఏఐబి సహకారంతో కానీ దాదాపు ఈరోజు అనేక కార్పొరేషన్లకు మహర్దశ పెట్టేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు అంతేకాకుండా
గతంలో అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి 204 అన్నా క్యాంటీన్లే కాకుండా రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా ఆకలి తీర్చకుండా ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు 275 అన్నా క్యాంటీన్లు పెంచేటువంటి కార్యక్రమం కానీ, ఎన్టీఆర్ నగర్స్ పేరుతో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ళు కేటాయించేటువంటి కార్యక్రమం కానీ, అంతేకాకుండా ముఖ్యంగా మనందరం కూడా తీసుకుంటే పాఠశాల విద్యకు సంబంధించి కేటాయింపులు చేయడం కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడి కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రతి పిల్లవాడికి కూడా 15,000 ఇచ్చేటువంటి తల్లికి వందనం కార్యక్రమానికి 9,668 కోట్లు కేటాయించేటువంటి కార్యక్రమం కానీ, ముఖ్యంగా ఈరోజు నైపుణ్యం ద్వారానే ఉద్యోగ కల్పన జరుగుతుందనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,232 కోట్ల రూపాయల కేటాయింపులు కానీ, యువత అలాగే క్రీడల కోసం దాదాపు 438 కోట్ల కేటాయింపుల దగ్గర నుండి అనేక విషయాల్లో గతంలో లంచాలు కానీ, వనరుల దోపిడీ కానీ, దూరదృష్టి లేనటువంటి పరిపాలన వల్ల నష్టపోయినటువంటి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేటువంటి క్రమంలో దాదాపు ఇప్పటికే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు దేశంలో వచ్చేటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి విధంగా ఈరోజు వ్యాపారాల కోసం అవకాశం కల్పిస్తూ ఉద్యోగ కల్పన కోసం అనేక రకాలుగా ఈరోజు ఈ బడ్జెట్లో కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితులు కానీ, రహదారులు మన చరిత్రకు చిహ్నంగా ఉన్నటువంటి రహదారులు ఈరోజు గత ప్రభుత్వంలో గత వైసీపీ పరిపాలనలో ఒక్క గుంత కూడా పూడ్చలేనటువంటి, ఒక తట్ట మట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటే గత సంవత్సరంలో 800 కోట్లు కేటాయించినటువంటి ఈ రహదారులకు ఈరోజు దాదాపు మన ప్రభుత్వంలో రాబోయేటువంటి సంవత్సరంలో దాదాపు రహదారుల కోసం 6,039 కిలోమీటర్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ 2,499 కోట్ల కేటాయింపు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేటువంటి విధంగా రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ కోసం దాదాపు 100 కోట్ల రూపాయల కేటాయింపు చేస్తూ ఈరోజు కోర్టులు దాదాపు 349 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 100 కొత్త కోర్టు భవనాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, అగ్నిమాపక సేవలు ఏదైతే గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి అగ్నిమాపక సేవల కోసం కొత్త 17 కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి కోసం కూడా ఈరోజు కేటాయింపులు చేసినటువంటి పరిస్థితులు కానీ, గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం అధిక వడ్డీలకు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆదాయాన్ని పూర్తిగా వడ్డీల రూపేణ ఈ గత ప్రభుత్వం పూర్తిగా ఇచ్చేసినటువంటి పరిస్థితులు, 12.3% వడ్డీకి రుణాలు తీసుకొని వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పూర్తిగా గుల్లా చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వాటిని డెత్ స్వాపింగ్ పేరుతో దాదాపు 1 వాటన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమం కేవలం 1,658 కోట్ల రూపాయల ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని మిగిల్చినటువంటి పరిస్థితులు కానీ, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అనేక డిపార్ట్మెంట్స్లో బకాయి పెట్టినటువంటి 24,811 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దాదాపు 163 కేంద్ర పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవడానికి దాదాపు 18,701 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో నుంచి కేంద్ర ప్రభుత్వ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకానికి కట్టి మరొకసారి 85 పథకాలని ఈరోజు మనం తీసుకుని వచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, అంతేకాకుండా ప్రధానమంత్రి ఈరోజు మైనారిటీల సంక్షేమం గురించి మేమందరం కూడా ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో పోయిన సంవత్సరం మనం కేటాయించినటువంటి 5,434 కోట్ల నుంచి ఈసారి ఈ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమానికి మరింత పెద్దపీట వేస్తూ 6,090 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా హజ్కి వెళ్ళేటువంటి ప్రభుత్వ హజ్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క హాజీకి కూడా ₹1,00,000 ఇచ్చేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన ద్వారా
ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే 300 కోట్ల రూపాయల శాంక్షన్స్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, గతంలో పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి మౌజన్ ఇమాంల వేతనాలు ఏదైతే ఉన్నాయో వాటికి గత సంవత్సరంలో 180 కోట్లు ఇవ్వడమే కాకుండా రాబోయేటువంటి సంవత్సర కాలంలో 90 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టేటువంటి ఈరోజు ప్రతిపాదనలు పెట్టుకోవడం కానీ, ముఖ్యంగా మరొక అతి ముఖ్యమైనటువంటి అంశం మైనారిటీల పిల్లలకు ఉన్నత విద్య అందించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే భవిష్యత్తుకు సంబంధించి వారి జీవిత స్థితిగతులను మార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క మైనారిటీ స్టూడెంట్కి కూడా అవసరమైనటువంటి కోచింగ్ ఇప్పించడానికి 3.97 కోట్ల రూపాయల కేటాయింపులు కానీ, అలాగే ఉర్దూకి ఒక సెకండరీ లాంగ్వేజ్ హోదా ఇచ్చి మర్చిపోయినటువంటి గత పాలకులైతే ఈరోజు ఉర్దూని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, ఉర్దూ పాఠశాలని అభివృద్ధి చేయాలి, ఉర్దూలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉద్యోగ కల్పాలను చేయించాలనేటువంటి ఆలోచనతో ఉర్దూకు సంబంధించి 7.83 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి కార్యక్రమం కానీ, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు ఆలోచిస్తున్నటువంటి ఉర్దూ ఘర్ కానీ, ఉర్దూ లైబ్రరీస్ కానీ వాటికి సంబంధించి 2.85 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఒక పక్కన తల్లికి వందనం కేటాయింపులు జరిగిన దాంట్లో ఇప్పటికే 15% మైనారిటీలకు కేటాయిస్తున్నటువంటి కార్యక్రమం కానీ, అది సామాజిక పెన్షన్స్లో మైనారిటీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమం కానీ, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించినటువంటి ఆర్థిక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాని కోసం 20 కోట్లు కేటాయించడం కానీ, ముఖ్యంగా ఈరోజు అనేక విధాలుగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. విద్యుత్ రంగం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, అనాలోచితమైనటువంటి ఆలోచనల వల్ల మనందరం కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఏదైతే ఈ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి కేటాయింపులు చేయడమే కాకుండా, ముఖ్యంగా ట్రూ డౌన్ పేరుతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ట్రూ డౌన్ పేరుతో ఈరోజు 13 పైసలు ఛార్జీలు తగ్గించేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన చేనేత వర్గాలకు కానీ, అలాగే నాయి బ్రాహ్మణులకు కానీ, ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి రైతులకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేటటువంటి విధంగా ఈరోజు సబ్సిడీ రూపేణా దాదాపు 11,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం ఎంచుకున్నటువంటి మార్గాల ద్వారానే రేపటి భవిష్యత్తు నిర్ణయించగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈరోజు అనేక విధాలుగా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతం రాష్ట్ర రాజధానిగా ముందుకు సాగేటువంటి విధంగా దాదాపు 56,000 కోట్ల రూపాయల పనులకు 56,000 కోట్ల రూపాయలతో ఈరోజు దాదాపు 96 పనులకు శ్రీకారం చుట్టి రాష్ట్ర రాజధాని ఇంటర్నేషనల్ స్థాయికి ఈ రాజధానిని పెంపొందించేటువంటి విధంగా కానీ, పోలవరం అనేటువంటి ఒక సంజీవని ఈరోజు పూర్తిగా నిర్మించేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అభివృద్ధి ఒక ఆలోచన, సంక్షేమం ఒక కార్యక్రమంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి కూడా ఈరోజు సంతోషంగా ఉండేటువంటి విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ సంకల్పం ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటన జరుగుతూ ఉంటే అసెంబ్లీకి రాకుండా కేవలం మైకులు పెట్టుకొని తమకు సంబంధించినటువంటి మీడియా ముందు వైసీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూసాం గతంలో వీళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనతో పనిచేశారో. వనరుల దోపిడీ దగ్గర నుండి కాంట్రాక్టులకు ఇచ్చేటువంటి నిధులు, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మైనారిటీల సంక్షేమం కోసం ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ముఖ్యంగా
తల్లికి మౌజన్ ఇమాంకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా పెండింగ్ పెట్టి వెళ్తే ఈ ప్రభుత్వంలో వాటిని పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 కోట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత విధానాలతో రాష్ట్రం రెవెన్యూ లోటు ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం. అలాగే పెట్టుబడి మూలధన వ్యయం ఏ విధంగా చేశారో కేవలం 7% మాత్రమే మూలధన వ్యయంని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 నెలల కాలంలోనే ఈరోజు 17% మూలధన వ్యయాన్ని ఖర్చు పెడుతూ రాష్ట్రంలో రోడ్లు కానీ అలాగే స్కూల్ బిల్డింగ్స్ కానీ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. నమస్కారం.